ఏంటి బీజేపీ రాజకీయం ఏంటి? ఎవరికన్నా అర్థమవుతుందా? లేదంటే వీళ్ళందరినీ కూడా వెనకాలండి ఆడిస్తుందా? చిరంజీవి గారిని మొన్నేమో ప్రధాని మంత్రి మోదీ ఢిల్లీలో సంబంధించి అక్కడ ఆయన చిరంజీవి గారు వచ్చారు. నిన్న అమిత్ షా గారికి సంబంధించి అక్కడ పరిస్థితులను చూసాం. ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేయబోతున్నారు బీజేపీ ఏపీలో? బీజేపీ ప్రస్తుతానికి ఏమీ చేయదు. ఉమ్, జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తుంది. ఉమ్, అవకాశం ఉన్న వాళ్ళని టచ్ లోకి వెళ్తుంది. ఓకే. ఎవరిని ఇప్పుడు ప్రేరేపించదు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నడిపిస్తుంది అంటారు కానీ నేనైతే అనుకోను. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ గారి నడక, జగన్ గారి నడక, అన్ని నడకలు చూస్తా ఉంటారు. ఉమ్, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణ లాగా వడివడిగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ లో లేదు. తెలంగాణలో అయితే ఛాన్స్ బి అవసరం లేదు. గవర్నమెంట్ ఉమ్, కదా. ఉమ్, తెలంగాణలో ఒక ఏదైనా ప్రయోగాలు చేసే సక్సెస్ అయితే గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఉమ్, అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఉమ్, ఒక తెలుగుదేశంతోనో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే సీట్లు వస్తాయి, లేకపోతే రావు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ గారు. ఉమ్, కానీ వీళ్ళ కారణంగా, పవన్ కళ్యాణ్ కారణంగా, ఆయన కారణంగా, వీళ్ళ కారణంగా యాక్టివ్ అయిపోతా ఉంటారు. ఓకే. యాక్టివ్ అయ్యే క్రమంలో కొంత రాజకీయ ఘర్షణాత్మక వాతావరణం వస్తుంది. ఉమ్, దాన్ని చూస్తా ఉంటారు. అవసరమైతే కాస్త కానీ అంటాడు. అంతకు మించి బీజేపీ వాళ్ళు ఏమీ చేయరు. కుట్రలు కుతంత్రాలు ఏమి ఉండవు. ఉమ్, ఇది పరిపక్వతకు వచ్చి ఎవరు ఎంత సత్తా ఏంటి, ఎవడు ఎంత చేయగలడని నిర్ణయానికి వచ్చి, వాడు మనతో ఎలా ఉంటాడు అనే ఒక అవగాహనకు వచ్చి అప్పుడు అడుగులేస్తారు తప్ప ఇప్పటి వరకు బీజేపీది ఏచి చూసే ధోరణి, పరిశీలిస్తున్న ధోరణి కానీ చూడాలి. పరిశీలనలోకే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కేంద్రంలోకి తీసుకెళ్లి ఆయన ఉపరాష్ట్రపతి చేస్తారు, ఇక్కడ లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తారు, సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంచుతారు, ఇలాంటి వార్తలు చాలా చక్కర్లు కొడుతూ ఉన్నాయి కదా. దాంతోపాటు చిరంజీవిని అయితే ఈ మధ్య అసలు బీజేపీ పెద్దలు ఎవరు వదలతలేదు, ఎక్కడ దొరికితే అక్కడ ఆయన పట్టుకొని వస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజకీయంగా, సామాజిక వర్గంగా ఏం చేయకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు ఉపరాష్ట్రపతి అనేది ఈ రోజు ఏప్రిల్ 1 కూడా కాదు. అదేమి అయ్యేది కాదు. బేసిక్ ఏంటంటే ఆ ప్రకటన చేసిన, ఆ నిర్ణయం తీసుకున్న అక్కడ తెలుగుదేశం పార్టీ జీవితం ముగిసిపోతుంది. అవునా? ఓకే. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన కూడా ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 134 సీట్లు వచ్చిన పార్టీ, 40% ఓటు ఓడిపిన ఉన్న పార్టీ. ఆ పార్టీ ఏరే ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చేసి వేడుకు చూస్తుంటారా? మీకు తెలుసు, ఎలక్షన్ కు ముందు లోకేష్ ఎంత స్పష్టమైన ప్రకటన చేసినాడు. అవునవునవును. ఒకసారి లోకేష్ గారు రాజకీయ జీవితంలో చేసిన పర్ఫెక్ట్ స్టెప్ అది. అదేంటంటే ముఖ్యమంత్రి చర్చే లేదు. ముఖ్యమంత్రి చర్చే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చర్చ ఏదైనా ఉంటే ఉప ముఖ్యమంత్రి మళ్ళీ చూసుకుందాం అన్నాడు. అది కూడా ఉప ముఖ్యమంత్రిగా అంటే పరిశీలిద్దాము, అది కూడా పొలిట్ బ్యూరో, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు, చంద్రబాబే చీఫ్ మినిస్టర్, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు అని చెప్పినాడు. అంత స్పష్టమైన ప్రకటన చేస్తే గందరగోళం పోయింది. అంతకుముందు రెండేళ్ళు ఉంటారు, మొదటి 2 ఏళ్ళు ఉంటారు, 50-50 ఇవన్నీ చర్చలు జరిగినాయి. ఎప్పుడైతే లోకేష్ ఆ ప్రకటన చేసి ఆగిపోయింది. అధికారంలోకి రాకముందే లోకేష్ గారు అంత స్పష్టంగా ఉంటే పవర్ లోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి కూర్చుంటాడా? ఏ లాభం? కాబట్టి అది చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తారు. ఎందుకు వెళ్తాడు? ఇంకోటి చెప్పొచ్చు, లోకేష్ ని ఏమైనా ముఖ్యమంత్రిని చేసి ఆయన ఢిల్లీ పోతానంటే ఏమైనా వినడానికైనా కొంచెం వినడానికి బాగుంటుంది, కానీ ఇదైతే ఇంపాసిబుల్, అది అయ్యే పని కాదు. ఓకే. ఎందుకు అమిత్ షా గారు నిన్న పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ తలుచుకున్నారంట? ఆయన ఇళ్లకు సంబంధించి ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రచారం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ముగ్గురు నేతలతో పదే పదే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన ప్రధాన మీడియాల్లోనో, ప్రధాన పత్రికల్లోనే, ఫ్రంట్ లైన్ పేజ్లోనే వచ్చాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా తలుచుకోవడం? అందులోనూ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా ఏం చేస్తున్నాడని మాట్లాడటం? నెంబర్ 1, వాళ్ళేం తలుచుకోలేదు. వీళ్ళు కలవరింతలు అనేది ఏరే వాళ్ళకి పోస్తా ఉంటారు. వీళ్ళకి ఆలోచన ఉంది. దాన్ని ఇన్ని రోజులు వీళ్ళ పేరుతో రాసుకుంటా ఉన్నారు. అది కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. చెప్పి బోర్ కొట్టినట్టుంది వాళ్ళకి. జనానికి బోర్ కొట్టింది, వాళ్ళకి బోర్ కొట్టినట్టుంది. కొత్తగా అమిత్ షా వచ్చి ఆయన కూడా అడిగినట్టు అది కొంచెం ఏదో అడుగుతున్నాడు, తెలుసుకున్నాడు. కాబట్టి వీళ్ళకున్నటువంటి కోరికలన్నింటినీ ఏరే వాళ్ళ పేరుతో రాయడం అనేది వీళ్ళకి అలవాటు ఉంటుంది. హోంమంత్రికి ఇంకేం పని లేదా? హోంమంత్రి స్థాయి వ్యక్తి, దేశంలో నెంబర్ 2 ప్లేస్ లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇళ్ళు కట్టాడు, దాంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటాడు, ఇవి అవసరం ఆయనకి? ఆయన దీన్ని తెచ్చుకొని ఏం చేస్తాడు? రెండోది, హోంమంత్రి గారికి జగన్ గారి గురించి తెలియదా? జగన్ గారు 5 ఏళ్ల పాటు కేంద్రంతో రెగ్యులర్ గా పోయి మాట్లాడినాడు, గంటల తరబడి మాట్లాడు. ఆయన మాత్రం జగన్ గారి గురించి తెలుసుకోకుండా ఉంటారా? ఒక కేంద్ర హోంమంత్రి జగన్ గారిని తెలుసు, ఒక మాజీ ముఖ్యమంత్రి సమాచారం లేకుండా ఉంటుందా? కాబట్టి వీళ్ళు వచ్చి అడిగితే తప్ప తెలిసేదే పరిస్థితి ఉండదు. ఆయన అడుగుండడు, వీళ్ళు చెప్పుండరు. కాబట్టి వీళ్ళ కోరికలను మాత్రం వేరే పేరుతో ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఉదాహరణకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో లోకేష్ పాయింట్ లో ఆయన హౌస్ ఉంటుంది, నేను కూడా చూశాను.
ఆ హౌస్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికన్నా చిన్నది. ఉమ్, అది నేను చెప్పగలను. లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉమ్, చంద్రబాబు ఇంటికన్నా చిన్నది. అంటే ఓకే. చంద్రబాబు గారిది ఏమన్నా 400 రూములు ఉంటాయా? ఉమ్, ఉమ్, రూములు ఎందుకు ఉంటాయి? ఏమైనా హోటల్? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 100 రూములు, 100 బెడ్రూమ్లు అంటే ఏం చేసుకుంటాడు? 100 బెడ్రూమ్లు అయినా ఉమ్, హోటల్ అయితే ఉంటాయి అనుకోవచ్చు. ఏం చేసుకునేది దాన్ని? ఒక ఓ, లగ్జరియస్ బెడ్రూములు, లగ్జరియస్ బాత్రూమ్ ఏమేనంటే మనోడు లగ్జరీ కట్టాడు అనుకోవచ్చు. 100 రూములు పెట్టుకుని ఏం చేసుకునేది? ఉమ్, కాబట్టి అది హాస్యాస్పదం. రెండోది ఇవి ఇవి తెలుసుకొని అమిత్ షా గారు చేసేదే ఉంది. ఉమ్, కాబట్టి వీళ్ళ కోరికలను, వీళ్ళ ఆలోచనల్ని వివిధ పత్రికల రూపంలో, వాళ్ళ రూపంలో చెప్తుంటారు. అది బోరు కొట్టింది కాబట్టి ఇప్పుడు అమిత్ షా గారు అడిగాడంటూ వీళ్ళు చెప్పినట్టు ఏదో జగన్మోహన్ మీద ఉన్న కోపం, వీళ్ళకున్న ఆసక్తిని ప్రదర్శించినట్టు అవుతుంది. ఉమ్, ఉమ్. సో రాజకీయంగా వచ్చినటువంటి వ్యాఖ్యలు తప్పితే ఏం లేదంటారు. రాజకీయ వ్యాఖ్యలు కూడా కావు ఇవి. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు అంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇవేమైనా మాట్లాడితే రాజకీయ కేసులలో మాట్లాడచ్చు. ఉమ్, ఆయన ఇల్లుల గురించి మాట్లాడారంటే అసలు ఏది కాదు విషయం. ఉమ్, అంటే చాలా సీరియస్ గా అమిత్ షా చూస్తున్నాడు. ఇంకా జగన్మోహన్ ఏదో చేయబోతారు. ఆ కొంతకాలం అట్లా నడవడం జీవితం నడపాలి కదా. ప్రతిరోజు ఏదో ఒకటి షో నడపాలంటే ఆ రోజుకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కాలం గడిచే రాజకీయం తప్ప ఇంకోటి ఏం కాదు. ఉమ్. ఇది